International. Wildfire. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేసి 1000 కోట్లు కొట్టడం మనం చూసాం. ఇప్పటి వరకు ఇండియా వైడ్ గా 2000 కోట్లు టచ్ చేసిన మూవీ లేదు. దంగల్ దాన్ని అంతగా కౌంట్ చేయరు. అండ్ కొన్నిసార్లు అనిపిస్తుంది 2000 కొట్టే మూవీ వస్తుంది అని. అలా వచ్చి 1000 కోట్ల దగ్గర ఆగిపోయిన ఫిలిమ్స్ ఉన్నాయి. కానీ పుష్ప 2 2000 crores కొట్టుద్ది అన్న ఫీలింగ్ వస్తుంది. పుష్ప 2 ఈసారి 1000 కోట్లు కాదు, ఏకంగా 2000 కోట్లు కొట్టుద్ది చెప్తున్నాం. రాసి పెట్టుకోండి, ఎందుకంటే ట్రైలర్ ప్రొటెక్ట్ అలా దించారు. ట్రైలర్ లో ఉన్నట్టు సినిమాలో కూడా గట్టిగా ఉంటే 2000 కోట్లు కన్ఫర్మ్. ఒకవేళ బిస్కెట్ అయితే చెప్పలేం గానీ, ఒకవేళ సినిమా అదిరింది అన్న వైబ్స్ వచ్చాయంటే ఎనీవన్ కాంట్ క్యాచ్ దట్ మూవీ. ఎందుకనంటే 5 పాయింట్లే మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే పుష్ప పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇదే ఫస్ట్ రీజన్. పుష్ప సిరీస్ పై హైప్ పెంచిందే పుష్ప. ఎక్స్పెక్టేషన్ తో పుష్ప 2 వేరే లెవెల్ కి వెళ్ళిపోయింది. పుష్ప వచ్చేసేసి మెయిన్ రీజన్ ఫర్ పుష్ప 2 హిట్ అవుద్ది అంటాను. ఐ మీన్ 2000 crores కొట్టుద్ది అంటాను. సెకండ్ పాయింట్ ఈస్ ఎక్స్పెక్టేషన్. అంటే స్టోరీ రాసిన సుకుమార్ గారికి, స్టోరీ విన్న హీరోకి అండ్ ప్రొడ్యూసర్ కి ఉంటుంది కాన్ఫిడెన్స్. అంటే అల్లు అర్జున్ గారికి అండ్ మైత్రి మూవీస్ కి అనమాట. వాళ్ళకే కాదు, ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఉంది అటు పై కాన్ఫిడెన్స్. ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో వెళ్తున్నాయి. ఈసారి టాలీవుడ్ రేంజ్ గా అది పెంచాల్సింది. ఈసారి వరల్డ్ వైడ్ గా ఇండియన్ మూవీ పవర్ ఏంటో తెలియాలి, పుష్ప 2 చేయగలుగుతుంది అన్న ఎక్స్పెక్టేషన్స్ ఓవరాల్ ఇండియన్స్ కే ఉంది. రీసెంట్ గా మనం చూసాం, దీన్ని ఓ పాయింట్ గా చెప్పుకోవచ్చు, పాట్నాలో జరిగిన ఇన్సిడెంట్. థర్డ్ పాయింట్ ఈస్ పాట్నాస్ ఈవెంట్ ఒక నిదర్శనం. పుష్ప 2 2000 crores కొట్టుద్ది అని. వీడేంటి మరి ఎంత చేస్తున్నాడు అని అస్సలు అనుకోకండి. పాట్నాలో జరిగిన ఈవెంట్ ని, అలాగే పుష్ప 2 ట్రైలర్ చూడండి, మీకే అర్థమవుతుంది. అలా అనుకునేలా చేసింది ట్రైలర్. అలాగే పాట్నా ఈవెంట్ లో ఆడియన్స్ కూడా అదే రేంజ్ లో వచ్చారు. ఎలా అంటే సంవత్సరాల క్రితం ఆంధ్ర వాళ్ళ ఎన్టీఆర్ ఫిలిం యాక్షన్ లా ఉంది. మంది వచ్చారు. ఆ మూవీ బిస్కెట్ అయినా ఈ మూవీ మేకర్సే కాదు, ఫిలిం లవర్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అందరు నమ్ముతున్నారు. 4 రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. ట్రైలర్ పుష్ప 2 పై ఎక్స్పెక్టేషన్ ని ఒక వంతు పెంచిందే కానీ ఎక్కడ తగ్గించాలి. అదే రేంజ్ లో ఆడియన్స్ కూడా ఒక హైప్ రియాక్షన్ ఇచ్చారు ఆ రిలీజ్ ఈవెంట్ అప్పుడు. ఈసారి పుష్ప 2 ది రూల్ మామూలుగా కాదు, బాలీవుడ్ వాళ్ళు కూడా అనేస్తున్నారు. ఐ మీన్ పీపుల్స్ అండి, ఆడియన్స్. నెంబర్ 5 తెలుగోడు గర్వపడేలా అనిపించే మూమెంట్. అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డు పొందారు. ఈ విషయం మనందరికీ తెలిసించదగిన విషయం. ఆయనకి పాన్ ఇండియా వైడ్ గా ఫాలోయింగ్ మామూలుగా లేదు. మొన్నే చూసాము ఏ రేంజ్ హిట్ అవుద్ది అన్నది. మనం ట్రైలర్ ఈవెంట్ అప్పుడే చూసే కాదు, చాలా విషయాలు ఉన్నాయి. పుష్ప 2 ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది 2000 crores కి తగ్గ మూవీ అని. అలాగే సుకుమార్ గారు డైలాగ్ లోనే చెప్పేశారు, ప్రొడక్ట్ అనేది నేషనల్ వైడ్ గా కాదు, ఇంటర్నేషనల్ వైడ్ గా వెళ్తుంది. ఇలాంటి లెవెల్ గల మూవీ ఇది. పుష్ప అంటే వైల్డ్ ఫైర్, ఇందులో తగ్గేదేలే. ఈసారి పుష్ప 2 2000 crores గ్యారంటీగా కొడుతుంది. డిసెంబర్ 5th ఆల్ ఓవర్ వరల్డ్ గా అయితే రిలీజ్ చేస్తున్నారు. ఈసారి చెన్నైలో 24th ఈవెంట్ ఉంది 7K. అదే రేంజ్ లో ఉంటుంది. ఇలా 5 మేజర్ సిటీస్ లో ప్లాన్ చేశారు. పాట్నా అయిపోతే ఇంకా 3 ఉన్నాయి. అండ్ ఇలా మూవీ టీమ్ ప్రమోషన్స్ కూడా తగ్గేదేలే అంటారు. ఆల్ ఓవర్ ఇండియన్ టార్గెట్ చేసినప్పుడు ఈ రేంజ్ లోనే కొనసాగుద్దిలే, ఎక్కడ తగ్గేదేలే అంటున్నారు. ఇలాగరు 2000 కోట్లు కొట్టే వరకు ఇలా. పుష్ప 2 ట్రైలర్ చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. పుష్ప 2 ఎంత కలెక్ట్ చేసిద్దని మీరు అనుకుంటున్నారో చెప్పండి. దట్స్ ఇట్ ద వీడియో గైస్. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే మర్చిపోండి. సైనింగ్ ఆఫ్ కో వ్యూవర్.